యాదికొస్తున్నావే సారు. పాట పాడుకుందామా అనుకున్న అందరూ ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. మనకి ఇక్కడ కొద్దిగా మధ్యలో కట్ అవుతుంది, కొద్దిగా సైజ్ జరగాలి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన రావణకు ఉద్యమ అభివందనాలు తెలియజేసుకుంటూ ఉక్కు పాలకు బదులు ఉద్యమాలు మోసి తల్లి నిన్ను గన్నదో ఓ సారు కేసీఆరు. నిర్రబాసిన నేల వాన సినుకులు లేక నీ దుక్కునే చూసేనో ఓ సారు కేసీఆరు. అడుగు పెట్టిన చోట పచ్చని మాగాణం పైరోలు మోసింది ఆ రోజున. తొలిసూరు బాలింత కడుపులో నా కొడుకు సచ్చంద బాబా ఈరోజు యాదికొస్తున్నావే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆరు. యాదికొస్తున్నావే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆరు. చేసినమే పెద్ద సారు, కన్న తండ్రి లెక్క మమ్ము చూడు. తప్పు చేసినమే పెద్ద సారు, కన్న తండ్రి లెక్క మమ్ము చూడు. రూపాలకు బదులు ఉద్యమాలు పోసి ఏ తల్లి నిన్ను గన్నదో ఓ సారు కేసీఆరు. నిర్రవాసిన నేల వాన సిరుగులు నీ దిక్కునే చూసేను ఓ సారు కేసీఆరు. అందరూ గట్టిగా చెప్పండి చెప్పాలి. ఈరోజు తలవని కూడా అంటున్నాడు, తలవని మనిషి నాడు కేసీఆర్ గారు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఎట్లుండే తెలంగాణ పుట్టేడు బాధల్లో బందికానా. అయ్యో ఎట్లుండే తెలంగాణ పుట్టేడు బాధల్లో బందికానా. నెల దోసల్ల ఎండే ఊరు వలస పోయింది పాలమూరు. నెల దోసల్ల ఎండే ఊరు వలస పోయింది పాలమూరు. ఏదోని కళ్ళల్ల కన్నీరు చూసి నువ్వు గోసపడితే వేశారు. ఉప్పుల వెగడయి డప్పుల దరువయి కండెత్తి చేసావు కోరు. చూడ బతుకుడో ఒక్కట మాటని సాగిపోయిన ఓ యుద్ధమా. ప్రత్యేక తెలంగాణ సాధనమైనావు, ఉద్యమానికే నిలువద్దమా. ఆదిలా ఒక్క నిమిషం తమ్ముడు, అందరన్నా గట్టిగా చప్పట్లు కొట్టాలి పాడుతున్నాను సేపు. యాదికొస్తున్నావే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆరు. తప్పు చేసినామే పెద్ద సారు, కన్న తండ్రి లెక్క మమ్ము చూడు. యాదికొస్తున్నావే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆరు. తప్పు చేసినామే పెద్ద సారు, కన్న తండ్రి లెక్క మమ్ము చూడు. కన్న తండ్రి లెక్క మమ్ము చూడు, కన్న తండ్రి లెక్క మమ్ము చూడు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గుద్దుడు కారు గుర్తు మీద ఓటు గుద్దాలి, రేవంత్ రెడ్డి ఈపీ మీద గుద్దాలి. ఓకేనా? రేవంత్ రెడ్డి ఈపీ మీద గుద్దాలి, ఓటు కారు మీద పైకెత్తాలి. రేవంత్ రెడ్డి ఈపీ మీద గుద్దాలి, ఓటు గట్టిగా చెప్పురన్న జరా. మొన్న ఇబ్రాహీంపట్నం మున్సిపల్ ఎన్నికలలో ఎట్లా గుద్దిరో ఓటు. ఎన్నిక ఏదైనా ఎట్లా ఉంది? కాంగ్రెస్ పాలన ఇళ్లను కూల్చే పాలన, రేవంత్ పాలన ఇళ్లను కూల్చే పాలన. ఇది దోపిడి పాలన, దొంగల పాలన, ఇళ్లను కూల్చే పాలన. అమీన్పూర్ సైడ్ ఇప్పటికే ఇళ్లను కూలుస్తున్నారు. అరే అధికారం లేనప్పుడు అమలు కాని హామీలు, అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే. నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి, అవునా కదా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇచ్చినా? గట్టిగా చెప్పాలా? ఇచ్చినా? నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి మార్పు అనుకుంటా వాడు మడల ముంచ వచ్చినోడు. వాడు ఢిల్లీకి పోవుడు తప్ప, రేవంత్ రెడ్డి తెలంగాణకి ఏమన్నా చేసిండా? ఢిల్లీకి మూటలు మోసుడు తప్ప తెలంగాణకి ఏమన్నా చేసిందా?
చేసింది మొత్తం తెలంగాణ జాతిపిత బాబు కేసీఆర్. వాడు ఢిల్లీకి బావుడు తప్ప మన గల్లికి చేసింది లేదు. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, రేవంతు పాలన ఇళ్లను ముంచే పాలన, రేవంతు పాలన ఇళ్లను ముంచే పాలన. ఇళ్లను కూర్చే పాలన పైన జంగు సైర నూదుతూ రామన్న మన ముందుకు వచ్చిండు. గట్టిగా చెప్పడంతో స్వాగతం తెలుపు. జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ. నాకు తెలుసు మీ అందరికి ఆకలి అవుతుంది, నాకు కూడా అవుతుంది. జై తెలంగాణ గట్టిగా ఒక్కసారి జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు మన రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు, మీ అందరి అభిమాన నాయకులు శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి ముందుగా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సరే గట్టిగా చప్పట్లతో వారికి మనందరం కూడా అభినందనలు తెలియజేద్దాం. అట్లాగే పెద్దలు మాజీ మంత్రివర్యులు ఈ జిల్లాని గత 25 సంవత్సరాలుగా తన సమర్థవంతమైన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్న పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, అన్న శ్రీ క్యామా మల్లేష్ గారు, గౌరవనీయులు పెద్దలు, మొన్ననే భువనగిరి పార్లమెంట్ నుంచి కూడా మన అభ్యర్థిగా పోటీ చేసిన పెద్దలు, గౌరవనీయులు వేదికపై నాశీనులైన మరి మాన్యులైన నాయకులందరికీ, గౌరవ మరి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారితో పాటు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు మా సోదరుడు రమణారెడ్డి గారు, తమ్ముడు రామరెడ్డి గారు, ఇంకా వంగేటి లక్ష్మారెడ్డి గారు, ఇంకా అందరూ వేదిక మీద ఉన్న మిత్రులందరికీ, మొన్ననే మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నిక కాబడ్డ గౌరవనీయులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు, గౌరవ కౌన్సిలర్లు, వీరందరి గెలుపులో తన సొంత బిడ్డ బర్త్డేని కూడా వదిలిపెట్టుకొని తన సొంత కూతురు జన్మదినమున్న తాను రాకుండా పట్టుదలతో ప్రజాస్వామ్యం గెలవాలే, ఇబ్రహీంపట్నం ప్రజల ఆలోచన ఏదైతే ఉందో వారు ఏ గెలుపునైతే బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి నాయకత్వానికి అందించినరో మరి ఆ గెలుపు తప్పకుండా ప్రజలు చూడాలని చెప్పి 51 రోజుల పాటు 52 రోజుల పాటు మా సోదరుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, బంటి గారు మరి యుద్ధం చేసి గెలిచొచ్చిండు. నేనైతే అనుకుంటా ఉన్నా బంటి చట్టసభల్లో కూడా అడుగుపెట్టే టైం వచ్చిందని నేనైతే అనుకుంటా ఉన్నా. ఎందుకంటే కొత్త తరం నాయకత్వం, మంచి నాయకత్వం, మొండితనమున్న నాయకత్వం, ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం ఉన్న నాయకత్వం ఖచ్చితంగా అవసరం ఈ రోజుల్లో. అందులో ముఖ్యంగా ఈ అరాచక పాలన ఏదైతే ఇవాళ 2.5 సంవత్సరాలుగా సాగుతున్నదో ఈ పాలనను అంతమొందించాలంటే తప్పకుండా కొత్త తరం నాయకత్వం రావాల్సిన అవసరం ఉన్నది. అందుకే నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అవి కేసీఆర్ ఎన్నికలుగానే ఉంటాయి, అసెంబ్లీ ఎన్నికలు కాదు. కేసీఆర్ ఎన్నికలే ఈ రాష్ట్రంలో జరుగుతాయి. కేసీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చే ఎలక్షనే జరుగుతుంది. ఇది నా ఒక్కడే ఆలోచన కాదు. వాళ్ళ రాష్ట్రంలో మీరు ఎవరినైనా అడగండి, ఒక రైతును పోయి అడగండి, అన్న ఎట్లున్నది పరిస్థితి అని. రైతు మరి వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. నిన్నగాక మొన్న నేను జగిత్యాలకు పోతే అక్కడ ఒక రైతు సోదరుడు కలిసినాడు. ఊరికనే అడిగిన నేను ఎట్లుందన్న పరిస్థితి అని. ఆయన నాతో ఒకటే ఒక మాటలో చెప్పిండు, ఏముంది సార్, 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు, 3 తాపల రైతు బంధు ఎగ్గొడితే 27,000 కోట్లు మిగిలినాయి, అందులోకెళ్ళి 20,000 కోట్లు ఇచ్చి రుణమా